హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా రియాలిటీ అనేది ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అటానమస్ కాలేజ్ అంటే ఏంటి, అండ్ అలాగే అఫిలియేట్ కాలేజ్ అంటే ఏంటి చెప్తాను. అండ్ దాని తర్వాత ప్లేస్మెంట్స్ ఎందులో బాగుంటాయని చెప్తాను. అండ్ దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందులో బాగుంటుంది. అండ్ దాని తర్వాత పేపర్ కరెక్షన్ కానీ, సిజిపిఏ మెయింటెనెన్స్ కానీ, అండ్ ఫైనల్ గా ల్యాబ్ ఫ్యాకల్టీ లైక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంటారనేది క్లియర్ ఒపీనియన్ అయితే ఇస్తాను. సో దాని తర్వాత మీరు క్లారిటీకి రండి, ఓకేనా. అండ్ కమింగ్ వీడియోస్ లో నేను అఫిలియేట్ కాలేజ్ గురించి కానీ, అటానమస్ కాలేజ్ గురించి కానీ, టాప్ 20 కాలేజ్ గురించి కానీ, ఇలా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా మన ఛానల్ అయితే వస్తాయి అనమాట, ఓకేనా. సో డోంట్ వరీ, మీరు జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ కూడా మీ చేతికి అయితే వస్తాయి అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటి అంటే, అటానమస్ కాలేజ్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక కాలేజ్ అనేది తన ఓన్ గా డెసిషన్స్ అనేవి తీసుకుంటే, ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ అటానమస్ కాలేజ్ అనమాట. సో ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే, వాళ్ళ కరికులం అనేది వాళ్ళే డిజైన్ చేసుకోవడం, ఏమైనా సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళే యాడ్ చేసుకోవడం, అండ్ లేదంటే వాళ్ళ కరెక్షన్స్ అనేవి వాళ్ళే చేసుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా అటానమస్ కాలేజ్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏదైతే అటానమస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళు బయటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాంపస్ లో వాళ్ళే రాసుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అబౌట్ అటానమస్ కాలేజ్. అండ్ కమింగ్ టు ద అఫిలియేట్ కాలేజ్ అంటే ఏంటి అంటే, సో బేసికల్ గా ఇప్పుడు ఏదైనా ఒక కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అనుకో. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మన స్కూల్ నుండి వేరే స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాలి కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో మెయిన్ గా ఈ అఫిలియేట్ కాలేజ్ అనేది బేస్డ్ ఆన్ వేరే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ అండర్ లో ఉంటాయి అనమాట. వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పాటిస్తూ ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ అనేది నడిపిస్తుంటారు అనమాట, ఓకేనా. సో మెయిన్ గా అటానమస్ కాలేజ్ కి అండ్ అలాగే అఫిలియేట్ కాలేజ్ కి మెయిన్ డిఫరెన్స్ అది. సిలబస్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకోరు, అఫిలియేట్ కాలేజ్ వాళ్ళు. అండ్ అటానమస్ కాలేజ్ వాళ్ళు అడగనమాట. సో వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళే కరెక్షన్ చేసుకుంటారు, ఓకేనా. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో మెయిన్ గా అటానమస్ కాలేజ్ లో ఉంటుంది కంపేర్ టు ద అఫిలియేట్ కాలేజ్. ఎందుకు అలా చెప్తానంటే, ఒక పర్టికులర్ కాలేజ్ కి అటానమస్ అనే ఒక స్టేటస్ అనేది రావాలంటే డెఫినెట్లీ ఆ పర్టికులర్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, దాని తర్వాత స్పోర్ట్స్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో కల్చర్ కానీ, వర్క్ షాప్స్ కానీ, ఇవన్నీ కూడా టాప్ నాచ్ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ కాలేజ్ కి అటానమస్ అనే కైండ్ ఆఫ్ స్టాట్స్ అనేది ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాది హండ్రెడ్స్ కాలేజ్ ఉంది, విజ్ఞాన్ ఉంది, గాయత్రి ఉంది, రఘు ఉంది. ఇలా అన్ని కాలేజీలు కూడా అటానమస్ ఎందుకు ఇచ్చారంటే, ఆ పర్టికులర్ కాలేజ్ యొక్క ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో టాప్ నాచ్ లో ఉంటాయి అనమాట. సో ర్యాంకింగ్స్ ఇన్ సెన్స్ ఏంటి అంటే, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు ద అఫిలియేట్ కాలేజెస్, ఓకేనా. అలానే అఫిలియేట్ కాలేజ్ ఉండదని చెప్పట్లేదు, బట్ కంపారిజన్ ఆఫ్ ఏదైతే అటానమస్ కాలేజ్ కి అఫిలియేట్ కాలేజ్ వస్తుందో, అప్పుడు అటానమస్ కాలేజ్ అనేది బిట్ హై ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేస్మెంట్స్ అనేవి చాలా వరకు అటానమస్ కాలేజ్ ఉంటాయి, ఓకేనా. సో మా కాలేజ్ వచ్చేప్పటికి ఏంటి అంటే చాలా బాగా ఉన్నాయన్నమాట. అండ్ కంపేర్ టు డిఫరెంట్ అఫిలియేట్ కాలేజెస్, ఓకేనా. నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది చదువుతున్నారు కదా, డిఫరెంట్ అటానమస్ అఫిలియేట్ కాలేజెస్ లో. వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళ ఒక కంపెనీ యొక్క పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక అటానమస్ కాలేజ్ అనేది డెఫినెట్లీ వాళ్ళ యొక్క ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాప్ నాచ్ ఉంటాయి కాబట్టి, సో హ్యావ్ టు గో అండ్ విజిట్ ద అటానమస్ కాలేజ్ అనే కైండ్ ఆఫ్ థాట్ లో ఉంటారు అనమాట, ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ మా ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కూడా చెప్తున్న థింగ్ అదే అనమాట, ఓకేనా. సో మా కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అండ్ అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా ఉండవు కాబట్టి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అక్కడ మారిపోతుంది అనమాట. ఎవరైతే ఆ, మన కాలేజ్ కంపెనీస్ వస్తూ ఉంటే వాళ్ళ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మారిపోతుంది అనమాట, ఓకేనా. సో ప్లేస్మెంట్స్ పరంగా చూసినా సరే అటానమస్ కాలేజ్ అనేది చాలా చాలా బెటర్ కంపేర్ టు ద అఫిలియేట్ కాలేజ్, ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో సిజిపి అనేది అనమాట. సిజిపి అనే సెన్స్ ఏంటి అంటే, పేపర్ కరెక్షన్స్ అనేవి చాలా చాలా హార్డ్ గా జరుగుతాయి. ఎక్కడ జేఎన్టీకి అండర్ లో ఉన్న అఫిలియేట్ కాలేజ్ అనమాట. బట్ అటానమస్ కాలేజ్ అలా కాదనమాట. సో కరెక్షన్స్ అనేవి కొద్దిగా పై పైన జరుగుతాయి. సో అంత డీప్ గా వెళ్ళరు, బట్ పై పైన జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి వచ్చే అయితే రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ అనేది కొద్దిగా వేగంగా వస్తాయి ఎక్కడ అటానమస్ కాలేజ్ లో. బట్ అఫిలియేట్ కాలేజ్ లో చాలా చాలా లేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో ఉన్న అండర్ లో కాలేజ్ లో అన్నిటికీ కూడా ఒకేసారి ఇవ్వాలి కాబట్టి, పేపర్ కరెక్షన్ జరగాలి, పేపర్ లో మళ్ళీ రీవాల్యుయేషన్, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, సో మేబీ కంపారిజన్ ఆఫ్ ఈ అటానమస్ కాలేజ్ కి అండ్ అఫిలియేట్ కాలేజ్ కి వచ్చినప్పుడు మెయిన్ గా ఈ పర్సంటేజ్ సిజిపి ఇదంతా కూడా ప్లేస్మెంట్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మినిమం 8 సిజిపి లేకపోతే ఎలాంటి కాలేజ్ క్యాంపస్ కూడా అలా చేయరు. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఫ్యాకల్టీ కానీ, మెయిన్ గా ఎక్కువగా ఉండేది మాత్రం నన్ను అడిగితే మాత్రం, ఇక్కడ ఈ అఫిలియేట్ కాలేజ్ లో ఫ్యాకల్టీ మాత్రం చాలా చాలా బాగుంటారు. పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, ఇలాంటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారన్నమాట, ఓకేనా. అండ్ దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ కూడా కొద్దిగా ఎక్కువగా థియరీ చెప్తారు. అండ్ అటానమస్ కాలేజ్ అలా కాదనమాట. అది క్లబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత వర్క్ షాప్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎంటెక్ చేసి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పేది కూడా చాలా వరకు ఈ ప్రాక్టికల్ వేలో చెప్తారు కాబట్టి, అటానమస్ కాలేజెస్ లో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అనమాట, ఓకేనా.
సో ఐ హోప్ నేను చాలా క్లియర్ గా చెప్పింది నాకు చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ పాయింట్స్ ఏవైతే చెప్పానో సో దీన్ని బేస్ చేసుకొని, ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్ ఐడియా తెచ్చుకొని సో దాన్ని బట్టి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కమింగ్ డేస్ లో అటానమస్ కాలేజ్ గురించి కానీ, తర్వాత అఫిలియేట్ కాలేజ్ గురించి కానీ, టాప్ 20 కాలేజ్ గురించి కానీ, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ గురించి కానీ, ఇవన్నీ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఓకేనా. సో మోర్ దెన్ లైక్ మీరు ఇన్ కేస్ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.